శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పాటింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆరాధన వర్తమానంకై పేతురు రాసిన మొదటి పత్రిక చూద్దాం. 1వ అధ్యాయము 19, 20, 21. 1వ అధ్యాయము 19, 20, 21 వచనాలు మనం మార్చి మనం కలిపి చదువుకుందాం. 19వ వచనం, 20వ వచనం, 21వ వచనం చదువుదాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన్ను మృతులో నుండి లేపి తనకు మహిమపరిచిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడిన గాక. మీ విశ్వాసం నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉన్నవి. దేవుని సహాయంగా చిన్న ప్రార్థన చేద్దాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 19వ అధ్యాయం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ మన అంశ భాగం ఏమనగా క్రీస్తు యేసు రక్తము శక్తివంతమైనది ఎలా అయింది, ఆయన రక్తంలో శక్తి ఎలా ఉన్నది అనే అంశమే మనం ఈరోజు అంశం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, యేసు క్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితము యేసు ప్రభు వారు మానవుడిగా దేవుడై ఉండి ఆయన మానవునిగా ఈ లోకంలో జన్మించారు. ఆయన పుట్టి 33.5 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన కలవరి శిలువలో 30 సంవత్సరాలు మాత్రం తల్లిదండ్రుల దగ్గర పెరుగుతూ వచ్చాడు. 3.5 సంవత్సరాలు మాత్రము ఆయన సువార్త పరలోక రాజ్య సువార్త ప్రకటిస్తూ ఆయన రాజ్య సువార్త మొత్తం తిరుగుతూ ప్రకటిస్తూ వచ్చారు. తర్వాత ఆయన 33.5 సంవత్సరాలకి యవ్వన ప్రాయంలో ఆయన కలవరి శిలువలో ఆయనకి సిలువేయబడ్డది. ఆయన మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి, చేతులు మేకులు కొట్టబడ్డాయి, ఒళ్ళు దున్నబడ్డది, తలకు ముళ్ళ కిరీటం, ఇవన్నీ కూడా చేసి ఆయన ఆ శిలువ ద్వారా ఆయన ప్రాణం విడిచిన వారిగా ఉంటున్నారు. అయితే ఆయన సమాధి చేయబడిన తర్వాత సజీవుడిగా మళ్ళీ దేవుని కుమారుడిగా మళ్ళీ తిరిగి సజీవుడిగా దేవుడు కనుక తిరిగి లేచాడు. కనుక ఈయన యేసుక్రీస్తు వారి యొక్క కారిన రక్తములో శక్తి ఎలా ఉంటుంది అనేది మనకి తెలియాల్సి ఉన్నది. యేసు రక్తము శక్తివంతమైంది ఎలా అయింది అనేది కొన్ని మాటలు, ఒక 6 విషయాలు మనం చూసుకొని ఆరాధించే వారిగా మనం ఉందాం. యేసు రక్తము శక్తివంతమైనది ఎలా, ఆయన రక్తములో ఎందుకు అంత శక్తి ఉన్నది, ఆయన ద్వారానే ఎందుకు మనము రక్షించబడ్డాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకునే వారిగా మనం ఉందాం. 1వ అధ్యాయము 19వ వచనము చూద్దాం. చూడండి, నేను చదువుతాను. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కళంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడితేరని మీరు ఎరుగుదురు కదా. చూడండి, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కళంకము, నిర్దోషమైనది నిష్కళంకము లేనిది, ఏ పాపము లేనిది గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం ఎలా క్రీస్తు రక్తము చేత మనం ఏమైనా విమోచించబడితిమి అంటే రక్షించబడితిమి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మనము నియమింపబడిన గొర్రె పిల్ల మన కొరకు యేసుక్రీస్తు వారు, నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన నియమింపబడ్డాడు. ఆయన నీ కొరకు నా కొరకు తన అమూల్యమైన రక్తము కార్చిన వారిగా ఉంటున్నారు. ఆ రక్తములో ఎంతో శక్తి ఉన్నది. ఆ శక్తి ద్వారానే నీవు నేను మనందరం కూడా రక్షణ పొంది ఉన్నాం.
అందుకనే ఆయన అమూల్యమైన రక్తము చేత నీవు నేను మనందరం కూడా ఇక్కడ ప్రభు చెప్పినట్లుగా అద్భుతమైన మాట ఏంటంటే 19వ వచనంలో ఆ క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. మనము ఆయన రక్తము చేతే విమోచించబడ్డాము, కానీ డబ్బిచ్చో మన జ్ఞానము మన తెలివో కాదు, కానీ ఆయన పరిశుద్ధమైన రక్తము అమూల్యమైన రక్తము చేత నీవు నేను మనందరం కూడా ఏమో విమోచించబడ్డాం. ప్రియమైన దేని బిడ్డారా, అందుకని ప్రభు వారు ఎంత స్పష్టంగా మాట్లాడదు. అందుకని యోహాన్ రాసిన సువార్త 1:29 కూడా చదవండి ఒకసారి. యోహాన్ రాసిన సువార్త 1:29 చూడండి. యోహాన్ రాసిన చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు నియమింపబడిన గొర్రెపిల్ల. ఎలాగంటే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ లోకములో ప్రతి మనిషి చేసిన పాపాలు, ఏ పుణ్యకార్యాలు, ఏ మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, తన శరీరాన్ని కాల్చుకున్నా, శరీరాన్ని బలిగా ఇచ్చినా, ఏమి చేసినా కూడా ఆ పాపాలు అనేది పోవు. అయితే యేసు క్రీస్తు ప్రభువారు మాత్రం లోక పాపములో మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకములో పుట్టిన వారుగా ఉంటున్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇశ్రాయేలు జనాంగంలోకి వెళ్ళినట్లయితే ఇశ్రాయేలు పాపాలు పోవాలి అంటే ఆ గొర్రె తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి ఆ గొర్రెని బలిచ్చేవారు. అలాగే వాళ్ళు పాపాలు పోయినాయి అనుకునేవారు. కానీ లోక పాపాలు అందరూ కూడా మనం ఏ గొర్రెపిల్లను బలివ్వలేదుగా. అయితే మనందరి కొరకు ఒకే ఒక గొర్రెపిల్ల బలయింది. ఆ గొర్రెపిల్ల ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే యోహాను గారు స్పష్టంగా చెప్తూ వచ్చారు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవాది దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ముందుగానే ఒక గొర్రె పిల్లను నిర్ణయించాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీ కొరకు గొర్రెగా తల ఉంచుకొని మౌనం దాల్చి ఆయన ప్రాణాన్నే త్యాగం చేసిన వాడుగా ఉంటున్నాడని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. అందుని బట్టి మనం దేవుని స్తుతించాలి. నిజంగా ప్రభా, మరి ఈరోజు నా గొర్రె పిల్లవలే నా పాపాల కొరకు, నా శాపాల కొరకు, నేను చేసిన తప్పుల కొరకు మీరు ఆ కలవరిశిలలో ప్రాణం పెట్టిన దేవా, మీకు వేలాది వందనాలు స్తోత్రాలని మనం ఏం చేయాలండి? దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి, గణపరచాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ఇది మొదటి అనుభవం. రెండో అనుభవంగా చూసినట్లయితే యెషయా గ్రంథము చూద్దాం. 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 9వ వచనం. 53:9. అది చూసారండి, మత్సలేని గొర్రె పిల్ల. ఆయనకు మత్స అనేది, పాపం అనేది ఆయనలో కనపడలేదు. అందుకనే యెషయా రాసిన గ్రంథంలో దగ్గర 5,000 సంవత్సరాలు వెనక్కి వెళితే యేసు ప్రభు వారు పుట్టకముందే యేసు ప్రభు వారి గురించి ప్రవచించాడు యెషయా గారు. ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటము, అతని నోట ఏమి లేదట, ఏ కపటము లేదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్సలేని గొర్రె పిల్లగా ప్రభు యేసుక్రీస్తు వారు మనకు కనపడుతూ వస్తున్నారు. ఎందుకంటే ఆయన రక్తాన్ని చిందించడానికి ఆయన మత్స లేనివాడుగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన నోటితో పాపం చేయాల, కంటి చూపుతో పాపం చేయాల, శరీరంతో పాపం చేయాల, ఏం పాపం చేయాల. ఆయన నోటితో కూడా పాపం చేయలేదు. క్రీస్తు పాపము లేని పరిశుద్ధుడు.
ఆ పరిశుద్ధుడిని ఈరోజు మనం ఆత్మతో సత్యముతో మనం ఏం చేయాలండి? ఆరాధించాలి. అవును ప్రభా, నిజంగా మీరు అన్యాయం ఏమీ చేయలేదు ప్రభా, అతని నోట ఏ కపటం, ప్రభా నీ నోట ఏ కపటము లేకుండా నా కొరకు మచ్చ లేనివాడికి ఈ లోకంలో పుట్టి ప్రభా నా కొరకే బలి అయిన దేవా మీకు వందనాలు స్తోత్రాలని మన దేవుని స్తుతించి ఆరాధించాలి. మొట్టమొదటి అనుభవం ఏంటంటే నియమింపబడిన దేవుని గొర్రెపిల్ల, చిందించబడిన దేవుడి గొర్రెపిల్ల. రెండో అనుభవం ఏంటంటే మచ్చలేని దేవుని గొర్రెపిల్ల. మచ్చ లేదు, ఒక పాపం కూడా ఆయనలో లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరన్నా నిరూపింపగలరా అని సవాలిసిరాడు. ఒక్కళ్ళు కూడా మాట్లాడలేకపోయారు. ఎందుకంటే ఆయనలో ఏ పాపము కనుగొనలేకపోయారు. అంత పరిశుద్ధుడు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆయన మాట బయట కనపడేది కాదట, అంత మౌనంగా ఉండేడట. ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా మచ్చలేని గొర్రెపిల్లగా ప్రభు యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగము చేసి తన రక్తాన్ని చిందించిన వాడుగా ఉంటున్నాడు. దాన్ని బట్టి ప్రభా నిజంగా నేను ఒకప్పుడు తండ్రి నేను పాపిని, నా పాపాల నిమిత్తమే మీరు ఆ మచ్చ లేనివాడిగా ఈ లోకములో, పాపము లేనివాడిగా, నోటి కపటము లేనివాడిగా ఈ లోకములో పుట్టి నా కొరకే ప్రాణత్యాగం చేసిన దేవా, నా కొరకు రక్తాన్ని చిందించిన దేవా, మీకు వేలాది వందనాలు స్తోత్రాలని మన దేవుని ఏం చేయాలండి? స్తుతించి ఆరాధించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడు అనుభవం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చదవండి అక్క. 14వ వచనం. చూడండి, ఇక్కడ మూడో అనుభవం ఏంటంటే దైవ మానవుడైన క్రీస్తు. దేవుడే మానవుడయ్యాడు. ఎలా అయ్యాడండి ఆయన? అసలు ఆయన అక్కడే ఉండి ఒక మాట సెలవిస్తే చాలుగా, ఆయన ఒక చూపు చూస్తే చాలుగా, ఆయన ఒక చెయ్యి లాంటే చాలుగా మనం అందరం మారిపోతాంగా. ఆయన ఎందుకు దిగి రావాలి? చూడండి ఎంత ఆయన నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయటానికి ఆయన దేవుడై ఉండి మానవుని లోకానికి దిగి వచ్చాడు. ఒక సైంటిస్టు, గొప్ప శాస్త్రవేత్త అనమాట. ఆయన ఆ రాకెట్ మీద చంద్రమండలానికి వెళ్ళాడు. చంద్రమండలానికి వెళ్ళి ఆ చంద్రమండలంలో దిగాడు. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అతనే. ఫస్ట్ అమెరికా వ్యక్తి అక్కడ దిగాడు. చంద్రుడి మీద కాలు పెట్టాడు. కొన్ని లక్షల కిలోమీటర్ల ప్రయాణం చేసి దిగాడు. దిగిన తర్వాత చాలామంది అసలు దేశం అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన దిగి వచ్చిన తర్వాత ఘనంగా సన్మానం చేశారు. ఆయనకి గొప్పగా సభ పెట్టారు అమెరికా వాళ్ళు. సభ పెట్టి మొట్టమొదటిగా చంద్రమండలం మీద మీరు అడుగు పెట్టినందుకు మరి మీరే మొదటి వ్యక్తి కనుక మీరు దీన్ని బట్టి ఏమని మీకు సంతోషం కలుగుతుంది, మీ అనుభూతి ఏంటండి అని అడిగితే, నేను చంద్రమండలం మీద కాలు పెట్టడం గొప్ప కాదు, కానీ దేవుడు భూమండలం మీద కాలు పెట్టి ఆయన నిలబడ్డాడు, అది గొప్ప విషయం, నాదే ఉందంట. చూసారా? నేను చంద్రమండలం మీద కాలు పెట్టడం గొప్ప విషయం కాదు, దేవాది దేవుడైన యెహోవా దేవుడు మానవునిగా యేసుక్రీస్తు వారిగా వచ్చి భూలోకములో అడుగుపెట్టాడు, అది గొప్ప విషయం, ఆయన స్తుతించండి, నన్ను కాదు అన్నాడు. అర్థమైందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దైవ మానవుడైన యేసుకి దేవుడే మానవునిగా ఈ లోకంలో పుట్టాడు, యేసుక్రీస్తు వారుగా. అందుకనే ఇక్కడ ఆయన గురించి స్పష్టంగా మనం చదువుతూ వచ్చాం. ఆ వాక్యము శరీరధారై కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన ఆ అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యము, చాలామంది వాక్యం చదవడానికి నిర్లక్ష్యంగా ఉంటారు. చాలా విషయాల్లో మేము కూడా షాపులు, బిజినెస్ వల్ల, ఒత్తిడి వల్ల కొన్నిసార్లు చదవలేని పరిస్థితులు. అయితే ఏదో సమయం తీసుకొని వెంటనే మళ్ళీ వాక్యం చదివితే మనశ్శాంతి ఉండదు, వెంటనే చదువుతాం. కానీ దేవుని వాక్యం మనం ఎప్పుడు చదవాలి. ఎందుకు అంటే ఈ మాటలే దేవుడు ఎక్కడో లేడు, దేవుడే ఈ వాక్యమై ఉన్నాడు. నీవు ఈ వాక్యం చదివితే దేవుడితో మాట్లాడినట్లే, దేవుడు నీతో మాట్లాడినట్లే. మనం ఏం చేస్తామంటే ఈ బైబిల్ని తీసుకెళ్ళి
తలగాడి కిందో ఆ టేబుల్ పైన ఎక్కడో పెట్టేసి మళ్ళీ ఆదివారం దుమ్ము దులుపుకొని తీసుకొని వస్తాం. అలా కాదు. మనం ప్రతిరోజు నిత్యము ఉదయము రాత్రి మధ్యాహ్నం సమయం దొరికినప్పుడల్లా ఒక 2 వచనాలు 3 వచనాలు ఒక అధ్యాయమో చదువుకుంటే దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడతాడు. దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడే దేవుడు. అందుకనే ఆయన నీకు ఒక పుస్తకం రూపంగా నీ ముందుకొచ్చి బైబిల్ రూపంగా నీ ముందు వచ్చి నిలబడ్డాడు దేవుడు. ఈ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో వారితో దేవుడు మాట్లాడతాడు. ఎంత గొప్ప విషయం అండి. మనం ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని చదవటాన్ని నిర్లక్ష్యంగా ఉంటాం. బ్రదర్ భక్సింగ్ అన్న వాళ్ళ నాన్నగారికి లెటర్ రాస్తూ వచ్చాడట. లెటర్ రాస్తూ వచ్చినప్పుడల్లా ఆయన ఏం చేశాడంటే లెటర్లో పూజనీయులైన నాన్నగారికి వందనాలు అని రాసి అన్ని రెఫరెన్స్లు రాసేవాడట. అన్ని వాక్య భాగాల రెఫరెన్స్లే రాసేవాడట. ఇదేంట్రా బాబు, ఏమో నాకు అర్థం కాదు, ఇవన్నీ బైబిల్ వచనాలే రాశాడు ఏంటి ఎలాగనేసి ఆ ఊరిలో ఒక పాస్టర్ గారు ఉంటే ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఆయా నాకు ఈ వచనాల గురించి తెలియదు, ఈ చదివి నాకు చెప్పండి అయ్యా అని అన్నాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు తీసుకొని ఒక్కొక్క వచ్చిన రెఫరెన్స్ చదువుకుంటా అన్నీ వినిపించాడట. అట్ట బ్రదర్ భక్సింగ్ అన్న రాసిన లెటర్లకే ఆ తండ్రి రక్షణ పొందాడు. అర్థమైందండి? తండ్రి రక్షణ పొందాడు అంటే ఆ వాక్య మాటలు ఏం చేశాడు తండ్రి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చదివించుకున్నాడు. అతనికి చదువు రాదు, ఆయనకు ఆ భాష రాదు. అయినా సరే ఏం చేశాడు, ఇంట్రెస్ట్గా వెళ్ళి నా కొడుకు రాసిన లెటరు నేను చదవాలి అని ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పొద్దున్న వెళ్ళిపోయి ఆయన దగ్గర కూర్చున్నాడట. ఆ లెటర్ చదువుతుంటే ఇన్ని దేవుడు ఎంత గొప్ప దేవుడా, ఇంతవరకు నా కొరకు ఇన్ని చేశాడా, ఇంత ప్రాణత్యాగం చేశాడా అని తెలుసుకొని భక్సింగ్ అన్న మళ్ళీ సొంత ఊరు వచ్చే టయానికి ఆయన రక్షణ పొందాడట. యేసుప్రభు వారు సొంత దేవుడిగా రక్షించుకుంటే అప్పుడు భక్సింగ్ అన్నే తన చేతులతో బాప్తిస్మ ఇచ్చాడట. అర్థమైందండి? అది వాక్యంలో ఉన్న గొప్పతనం. ఆ వాక్యం రానోళ్ళు కూడా గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా సెల్ ఫోన్ సౌకర్యం ఉంది. చక్కగా సెల్ ఫోన్లో అది డౌన్లోడ్ చేసుకుంటే బైబిల్ మొత్తం కూడా లైన్గా చదువుకుంటూ వస్తుంది. ఇక నువ్వేం చేయవసరం, ఒక్కసారి ఆన్ చేస్తే చాలు లైన్గా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటూ వినిపిస్తుంది. అవి మనం వింటే చాలు. ఒకవేళ చదువు రాని వాళ్ళకి, చదువు వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఏం చేయాలి, మనం నిత్యము దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి, చదువుకునే వారిగా ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నా. అందుకనే ఇక్కడ చూసాం కదా, ఆ వాక్యము శరీరధారై కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించడం అంటే ఏంటి, దేవుడు మన పక్కన లేడు, ఏనే మన దేవుడు, బైబిల్ దేవుడు. అర్థమైందండి? ఈ పరిశుద్ధ వాక్యమే మనకి దేవుడై ఉన్నాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథాన్ని భక్సింగ్ అన్న ఎటు వెళ్ళినా సరే గుంట్ల మీద అద్దుకొని ఇలా పట్టుకొని వెళ్ళేవాడు అట. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా ఇట్ట పట్టుకొని వెళ్ళాడు అట. అది ఆయన ఉన్న గొప్పతనం. మరి నీవు నేను మనం బయటకు ఊరు వెళ్తుంటే బైబిల్ తీసుకెళ్తున్నామా, దేవుని కనపరుస్తున్నామా, ఆయన దేవుడై ఉన్నాడని నీకు తెలుసా? ప్రియమని దేని పెట్టారా, మనం ఈ రోజు నుంచి ఒక తీర్మానం కూడా చేసుకోవాలి. ప్రభా, మీ వాక్యాన్ని నేను చదవలేని పరిస్థితిలో ఉన్నాను, క్షమించి ఈ రోజు నుంచి చదువుతాను తీర్మానించుకొని, ప్రభా ఈ వాక్యాన్ని నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలని దేవుని మనం ఏం చేయాలి, స్తుతించి ఆరాధించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. ఇది ఎన్నో అనుభవం అండి? 3 అనుభవం. ఒకటి, యేసు రక్తము శక్తివంతమైంది ఎలా అనే అంశం మీద మొట్టమొదటిది ఏంటంటే, ఆయన శక్తివంతుడు ఎలాగయ్యాడంటే, నియమింపబడిన గొర్రె పిల్ల రక్తము, ఆయన ముందుగానే నీ కొరకు నియమింపబడ్డాడు అని జ్ఞాపకం చేసుకోవాలంటే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకంలో ఉన్నాడు. 2 అనుభవం ఏంటంటే, మచ్చలేని గొర్రె పిల్ల అంటే క్రీస్తు. చూడండి, యేసు క్రీస్తు పాపము లేని పరిశుద్ధుడు, ఆయనే నీ కొరకు రక్తం కార్చాడు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. 3 అనుభవం ఏంటంటే, దైవ మానవుడైన యేసు క్రీస్తు ప్రభు. దైవ మానవుడైన యేసుక్రీస్తు ప్రభు అంటే దేవుడే మానవునిగా యేసుక్రీస్తు పేరున ఈ లోకంలో పుట్టాడు. అందుని బట్టి మన దేవుని స్తుతి. అందుకని యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించినని మనం దేవుని స్తుతించి ఆరాధించాలి. అలాగే ఇంకో 2 వచనాలు చూద్దాం. చూడండి, 3 వచనాలు. ఎబ్రిల్ రాసిన పత్రిక 9:22. 9:22. ఎబ్రిల్ రాసిన పత్రిక 9:22.
చాలమ్మా. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22లో చిందింపబడిన రక్తము, చిందించబడిన రక్తము, ఆ రక్తం గురించి ప్రభువారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే చూడండి, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చాట. సామాన్యంగా చెప్పే మాట అన్నమాట. రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు. అందుకని మన పూర్వీకులు ఇదివరకు ఏం చేసేవారంటే తెలియనప్పుడు వారు పాత నిబంధన కాలం ప్రకారము గొర్రెల్ని, మేకల్ని, పశువుల్ని వాటిలన్నింటినీ కూడా బలిచ్చేవారు. ఆ రక్తం చేత వాడి యొక్క పాపాలు పోగొట్టుకున్నాము అని ఆ యొక్క రక్తాన్ని చిలికించి ఆ యొక్క దైవజనుడు లోపలికి వెళ్ళి ఆ రక్తాన్ని చిలకరించి ఉపేక్షించి ప్రార్థన చేసేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి నీవు నేను మనం ఏమి చేయట్లేదుగా. మనం అందరం కూడా క్షేమంగా ఉన్నామంటే ఏంటి కారణం అంటే యేసు క్రీస్తు వారే నీ కొరకు రక్తం కార్చాడు. నువ్వు ఎవరికే బలి ఇవ్వవసరలా. యేసు క్రీస్తు వారే నీ కొరకు ఒక్కసారే బలి అయ్యాడు ఆయన. అందుకనే ఇక్కడ చిందింపబడిన రక్తము నీ కొరకు చిందించబడ్డది. ఆయన రక్తము దగ్గర చాలా లీటర్ల రక్తము చల్లా చెదురుగా పడిపోయిందట. చిందించాడు నీకోసం. రక్త నారాలు ఆ కండను పీకుతుంటే ఆ ఇనుప గొలుసులు అవన్నిటి ద్వారా రక్తం కారుతుంటే గిలగిల ఎంత బాధ ఉంటుందండి. రక్తం కారుతుందంటే ప్రియమైన దేవుళ్ళ, రక్తం అంటే ప్రాణము. ఆ ప్రాణాన్నే నీ కొరకు త్యాగం చేశాడు యేసుప్రభువు. అందుకని రక్తము చిందించబడును ద్వారా పాపము పరిహరింపబడును. రక్తం చిందించకుండా పాపము పోదు. చాలామంది ఈ విధంగా అనుకుంటారు, అన్నదానము వస్త్రదానం చేద్దాం, మనం నీటి ద్వారా ఈ అన్నిటి ద్వారా కడుక్కోవచ్చు అనుకుంటారు. కానీ రక్తం చిందించకుండా పాప పరిహరించబడదు. ఆ రక్తం ఎవరై ఉండాలి? ఒక మానవుని రక్తమై ఉండాలి. ఆ మానవుడు ఏం అవ్వాలి? పాపము లేనివాడై ఉండాలి. ఒక్క పాపం కూడా చేయవాడు ఆయన. అంతేకాకుండా ఆయన ఎలా ఉండాలి? యవ్వనస్తుడై ఉండాలి. ఆయన కొరకు ప్రాణం పెట్టాలి. ఎవరు బలవంతం చేయకూడదు. ఆయనంతటికి ఆయనే ప్రాణం పెట్టాలి. అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఆ భూలోకంలో ఒక్కళ్ళ కూడా కనపడరు. అందుకనే దేవుడే మానవుని ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన పాపము లేనివాడుగా యవ్వన ప్రాయంలో తన ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించాడు, రక్తాన్ని చిందించాడు. అందుకనే చిందించబడిన రక్తం అని మనం ఎన్నోదండి హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22లో 4 అనుభవాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ కొరకే చిందించబడిన రక్తమని నువ్వు గుర్తించావా? అయితే ప్రభా, నిజంగా ప్రభా, నా కొరకు చిందించబడిన రక్తంగా నేను ఈ రోజున ప్రభా మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభా, ఇప్పటి వరకు నేను గ్రహించలేని వాడిగా ఉన్నాను, నన్ను క్షమించండి. మీ రక్తంతో నన్ను శుద్ధి చేసి పరిశుద్ధపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలని మనం దేవుని ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి, గణపరచాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాను. అలాగే 5 అనుభవం చూడండి. యోహాను సువార్త 19:30 అధ్యాయము 19:30. 19:30లో ఇక్కడ చాలా స్పష్టంగా యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించెను. అంగీకరింపబడిన రక్తము ఆయన నీ కొరకు ఆయన రక్తాన్ని అంగీకరించారు. ఎంత గొప్ప విషయం చూడండి ఇక్కడ. అందుకనే ఇక్కడ ప్రభువారు యేసు చెరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. తన ఆత్మని అప్పగించిన వాడిగా ఉంటున్నాడు. ప్రియమైన అందుకనే ఎవరైనా సరే సమాప్తమైందని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించడానికి ప్రభు చెప్తూ వచ్చారు. అంటే ఈ రోజున నీ కొరకు నా కొరకు ఎవరైనా తన ప్రాణాన్ని త్యాగం చేసిన వారుగా ఉన్నారా? నీ బంధువుల్లో కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, ఇరుగు పొరుగు వారు ఎవరైనా కావచ్చు, నీ కొరకు ప్రాణం పెట్టి ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఆయన ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున
ఈ రోజున ఎంత గొప్ప విషయం ఏంటంటే అంగీకరింపబడిన రక్తముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు కనపడుతూ వస్తున్నారు. అందుకని ఆయన రక్తములో ఎంతో శక్తి ఉన్నది. అందుకని సమస్తాన్ని, ఆయన భూలోకములో ఉన్న సమస్తాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. మానవుడు డైరెక్ట్గా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అనుకూలమైన పరిస్థితులన్నీ ఆయన అనుకూలపరిచి, ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే మనం ఎవరం కూడా వెళ్ళలేము. కానీ అవన్నిటి కూడా ఆయన సరిచేసి, ఆయన ఆ మార్గాన్ని సరళం చేసి, ఆయన పరలోక రాజ్యానికి భూమికి నిచ్చెనగా ఆయన ఉన్నాడు. ఆయన ద్వారానే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలవు, కానీ ఇంకెవ్వరి ద్వారా వెళ్ళని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డ. అందుకనే అంగీకరింపబడిన రక్తము, నీ కొరకు సమస్తాన్ని అప్పగించుకున్నబడిన రక్తము. ఆ రక్తాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తావు? ఎందుకని ఆ రక్తాన్ని ఇంకా నిర్లక్ష్యంగా చూస్తావు? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు అని గ్రహించి ఈ రోజున మనస్ఫూర్తిగా ఆయన స్తుతించాలని ప్రభు పేరిట మీకు ప్రకటిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. మొట్టమొదటి అనుభవం ఏంటంటే నియమింపబడిన దేవుని గొర్రెపిల్ల అంటే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. రెండవది మచ్చలేని గొర్రెపిల్ల అంటే క్రీస్తు పాపము లేని పరిశుద్ధుడిగా ఈ లోకములో వచ్చాడు. ఆయన నోటితో కానీ, కంటి చూపుతో కానీ, ఆయన శరీరంతో కానీ ఎక్కడ పాపం అనేది ఆయనకు అంటలేదు, ఆయన చేయలేదు. అందుని బట్టి దేవుని మనం స్తుతించాలి. మూడో అనుభవం ఏంటంటే దైవ మానవుడైన యేసుక్రీస్తు ప్రభు, దేవుడే మానవుడైపోయాడు నీ కొరకు. దాన్ని బట్టి ఆయన రక్తాన్ని చిందిస్తూ వచ్చాడు, మానవుడిగా రక్తాన్ని చిందిస్తూ వచ్చాడు. ఒక మానవుడు ప్రాణము ఆయన రక్తం ద్వారా అయితేనే నీ పాపాలు పోతాయి, ఇంకెవ్వరి వల్ల కూడా పోవు. అందుకని ఆయనే ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది. దాన్ని బట్టి మన దేవుని స్తుతించి ఆరాధించాలి. నాలుగు అనుభవం అంటే చిందింపబడిన రక్తము, ఆయన నీ కొరకు, నా కొరకు సిందించాడు రక్తాన్ని. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించి ఆరాధించాలి. ఐదోది అంగీకరింపబడిన రక్తము, ఆయన నీ కొరకు, నా కొరకు అంగీకరింపబడ్డాడు. అన్ని చోట్ల ఆయన తల ఉంచుకొని నిలబడ్డాడు. ఆయన రక్తాన్ని చెదురుగా పడిపోయిన ఆయన మౌనం దాల్చాడు. అన్ని సమస్తాన్ని నెరవేర్చి తల్లిని కూడా లాస్ట్ సమయంలో తన శిష్యుడైన యోహాను గారికి అప్పచెప్తూ అన్ని సమాప్తము చేసి ఆయన ప్రాణాన్ని, ఆయన ఆత్మను దేవునికి అప్పచెప్పాడు. మనం అందరం కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా మన ఆత్మను ఎవరికి అప్పచెప్పాలి? దేవుని. ఈ మన ఆత్మలు మనే కాదు, దేవుడు ఆత్మ. ఇది దేవుడి దగ్గర ఒక రోజు తీసుకుంటారు. ఈ శరీరం మాత్రం ఈ భూలోకంలో ఉండవు, ఏదని చేసుకుంటారు, కాలు చేసుకుంటారు, బూలు చేసుకుంటారు, సమాధి చేస్తారు, ఏదని చేస్తారు. కానీ దేవుడు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, అలాగే లాస్ట్ మాట చదువుకొని ఆరాధించుకుందాం. లాస్ట్ మాట చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక. ఈ మాట చదువుకొని ఆరాధించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మనకు తెలిసిన విషయమే. అది ఇక్కడ చూసారా? అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తాట? చూడండి, పవిత్రులుగా చేయును. ఆయన రక్తములో అంత శక్తి ఉందండి. అందుకనే యేసు రక్తము శక్తివంతమైనది ఎలా అయింది అని ప్రభు చెప్తూ వచ్చారు. ఆయన రక్తములో అంత శక్తి ఉన్నది. ఆయన రక్తాన్ని ఆశ్రయించిన వారు ఎవ్వరు కూడా నష్టపోయినట్లు కానీ, వెనకబడిపోయినట్లు కానీ మనం చూడలేము. ఆయన ఎరిగిన వారు అందరూ కూడా ఉన్నతమైన స్థాయిలోనే తలగానే ఉంచుతారు, కానీ తోగ్గా ఉంచడు. దేవుడు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏంటంటే చక్కని మాట. ప్రభువారు ఇక్కడ ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేయి. ఈరోజు నువ్వు నేను పవిత్రులయ్యామంటే ఆయన రక్తం చిందించడం ద్వారానే. ఆయన రక్తం కార్చి, ఆయన రక్తం ద్వారా నిన్ను నన్ను కొనుక్కోవటం ద్వారా మనందరం కూడా పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఈరోజు ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాం. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి, గణపరచాలి. అది యేసుక్రీస్తు వారి రక్తంలో అంత శక్తి ఉన్నది కనుక ఆయన బట్టి మనం దేవుని స్తుతించి ఆరాధించాలని ప్రభు పేరట
మీకు మనవి చేస్తున్నాను. ఈ మాటలు తలపోసుకొని మనం అందరం కూడా ఒక బ్రదర్ ఒక సిస్టర్గా మనం స్తుతిద్దాం. ఒకటి, నియమింపబడిన దేవుని గొర్రెపిల్ల రక్తము. రెండోది, మచ్చలేని దేవుని గొర్రెపిల్ల రక్తము. మూడోది, దైవ మానవుడైన యేసు రక్తము. నాలుగోది, చిందింపబడిన రక్తము. ఐదోది, అంగీకరింపబడిన రక్తము. ఆరోది, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని అంత శక్తి ఉంది దేవుని యొక్క రక్తంలో. అందుకనే ఈ రోజున మనము దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. ప్రభువా, నిజంగా నా కొరకు ఇంత ప్రాణత్యాగం చేసి నా కొరకు మీరు చేసిన మేలును బట్టి మీకు వందనాలు స్తోత్రాలని మన దేవుని స్తుతించి ఆరాధిద్దాం. అలాగందరూ కూడా మోకరించండి. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.